పురాతన వస్తువులు కొనుడు చూసినాం, లేకపోతే హిస్టరీ ఉన్న వస్తువుల్ని కొనడం చూసినాం, లేకపోతే యాంటిక్ పీస్లను కొనడం చూసాం. అది వెలంపాట ఖర్చుడు, మనం కొనుడు ఇవన్నీ చూస్తూనే ఉంటాం. కానీ ఒక అస్థి పంజరాన్ని ఒక వ్యక్తి కొన్నాడు అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది జరిగింది. ఏడనో తెలుసా? అంటే మనకి ఇంకా డీటెయిల్స్ అయితే ఏం బయటికి రాలేదు, కానీ సదాభి సంస్థ అని మాత్రం బయటకు వచ్చింది. ఈ సంస్థ ఒక వెలంపాట పెట్టింది. అయితే 150 మిలియన్ల పురాతనమైన ఒక డైనోసర్ అస్థి పంజరాన్ని వెలంపాటకు పెట్టిందట. పెట్టిండ్రు ఓకే, మరి ఏం జరిగింది అని అంటే 263 కోట్లకు, అక్షరాల 263 కోట్లు పెట్టి ఆ అస్థి పంజరాన్ని దక్కించుకున్నాడు ఓ వ్యక్తి. మరి దక్కించుకున్నాడు ఓకే, మరి ఏం చేస్తాడు, ఎక్కడ పెడతాడు, పెట్టిన తర్వాత అసలు ఈ దేనికి ఉపయోగం? అంత పైసలు పెట్టి కొన్నాడు అంటే మామూలు విషయమా? ఇదే కాదు, ఇంకొక అస్థి పంజరం కూడా ఉందట, అపెక్స్ అనే అస్థి పంజరం. దాని విలువ 380 కోట్లు. అసలు ఎందుకు అంటే జనరల్గా అస్థి పంజరాలు అంటేనే భయం అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఈ అస్థి పంజరాలని ఇంట్లో పెట్టుకొని ఏం చేసుకుంటారా అని ఒక డౌట్. ఇదే సంస్థ అంగారక గ్రహం నుంచి ఒక పెద్ద రాయిని తీసుకొచ్చిందట. అది కూడా 45 కోట్లకు వెలం పెట్టిందట. మరి దీన్నోళ్ళు కొంటారు? నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తున్నది, ఇసుంటి పిచ్చి పిచ్చి రాళ్ళని తీసుకొచ్చి పెట్టన్నా నేను కూడా. అంటే ఇప్పుడు నకిలీ దందా నడుస్తుంది కదా, మనం కూడా పెట్టచ్చు, చూసుకొని మరి.